అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 90 చాతుర్మాస్య వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు. చాతుర్మాస్య వ్రతం ఈ వ్రతాన్ని ఆషాఢమాసంలో ఏకాదశి నాడుగాని పున్నమనాడుగాని భగవానుడైన హరిని వీలైనన్ని విధాల పూజించి ఈ క్రింది శ్లోకాలతో ప్రార్థించి ప్రారంభించాలి. ఇదం వ్రతం మయాదేవ గృహీతం పురతస్తవ నిర్విఘ్నం సిద్ధి మాప్నోతు ప్రసన్నే త్వయి కేశవ గృహీతేస్మిన్ ప్రతేదేవ యద్య పూర్ణే నియామ్యహం తన్మే భవతు సంపూర్ణం త్వత్ప్రసాదా జనార్దన. ఆచార 1-2-1-2-3 ఒకవేళ ఈ వ్రతం చేస్తూ పూర్తి కాకుండా నేను మరణిస్తే సంపూర్ణ వ్రత ఫలాన్నే దయచేయించుమని ఈ శ్లోకం ద్వారా హరిని ప్రార్థించడం జరుగుతోంది. వ్రతం చెడ్డా ఫలితం దక్కాలనే జాతీయానికి గరుడ పురాణమే మూలమే ఉంటుంది అను. ఈలాగున ప్రార్థించి హరిని పూజించి వ్రత పూజన జపాదిక నియమ గ్రహణం చేయాలి. ఈ సంకల్పంతోనే పాపాలు దూరమవుతాయి. సాధకుడు స్నానం చేసి సంకల్పం చెప్పుకుని ఆషాఢ నుండి తో మొదలుపెట్టి 4 మాసాల పాటు ఏకభుక్తముంటూ విష్ణు పూజ చేస్తే ఆయన యొక్క పరమ పవిత్ర నిర్మల లోకాన్ని చేరుకుంటాడు. నూనెలను మద్యమాంసాదులను విసర్జించి వేద పారంగతుడనిపించుకుని కృచ్ఛపాద ప్రతి ఏన విష్ణుభక్తుడి వ్రతాన్ని చేస్తే విష్ణులోకానికి వెళతాడు. ఒక రాత్రి ఉపవాసాన్ని చేసిన ప్రతి వైమానిక దేవతగా పదోన్నతిని పొందుతాడు. 3 రాత్రులు పవాసం చేసి ఆ తరువాత 3 రాత్రుల పాటు 60 అంశనే భోజనం చేయు ప్రతికి శ్రీద్వీప నివాసం ప్రాప్తిస్తుంది. చాంద్రాయణ వ్రతం చేసిన చాతుర్మాస్య ప్రతికి ముక్తి విష్ణులోక ప్రాప్తి కోరకుండానే లభిస్తాయి. ప్రాజాపత్యవ్రతం చేసిన ప్రతికి కూడా విష్ణులోకం ప్రాప్తిస్తుంది. ఈ వ్రతం చేసిన పరాక ప్రతికి సాక్షాత్తు హరిప్రాప్తియే చెప్పబడింది. ఈ చాతుర్మాస్య వ్రతంలో సత్తుపిండిని యవాన్నాన్ని మాత్రమే ఎవరైనా పెడితే తింటూ పాలు పెరుగు నెయ్యిలను ఒక మారే నోటిలో వేసుకుని ఉంటూ గోమూత్ర యావకాన్ని తింటూ పంచగవ్యాలను మాత్రమే త్రాగుతూ జీవించాలి. లేదా షడ్రసాలను పరిత్యజించి శాకమూల ఫలాలను మాత్రమే తినాలి. ఈ విధంగా చేసిన వారు విష్ణులోక ప్రాప్తి నందగలరు. అధ్యాయం 1-2-1 ఇది 3 రోజుల వ్రతం. తొలి రోజు ఒకేమారు హవిష్యాన్నాన్ని తినాలి. రెండవ రోజు ఆయాచిత హవిష్యాన్నాన్నే తినాలి. మూడవ రోజంతా ఏమీ తినరాదు. యాజ్ఞవల్క్య స్మృతి ప్రాయ స్లో 318. 2 చాంద్రాయణ వ్రతం మనుధర్మశాస్త్రం 11/216లో పేర్కొనబడింది. తదనుసారము ఇది 1 నెలపాటు పడవలసిన పాటు త్రికాల స్నానం, పున్నం నాడు వ్రతం మొదలు 15 గ్రాసాల హవిష్యాన్ని గ్రహణం, మరునాటి నుండి ఒక్కొక్క గ్రాసాన్ని తగ్గించుకుంటూ తిని కృష్ణపక్ష చతుర్దశి నాడు ఒకే 1 గ్రాసం తిని అమావాస్య నాడు పూర్ణ ఉపవాసం, మరునాడు అనగా శుద్ధ పాడ్యమి నాడు ఒకే గ్రాసం తిని అలా రోజుకొకటి పెంచుకుంటూ పోయి పున్నం నాడు మరిల 15 గ్రాసాల హవిష్యాన్నాన్ని తిని వ్రత సమాప్తి చేయుట. ప్రాజాపత్య వ్రతం 12 రోజుల వ్రతం. ఏనాడైనా నియమగ్రహణం చేసి తొలి 3 రోజుల్లో పగలు మాత్రమే హవిష్యాన్నాన్ని తినాలి. మలి 3 రోజుల్లో రాత్రి మాత్రమే. తరువాతి 3 రోజులు అయాచితం. చివరి 3 రోజులు సంపూర్ణ ఉపవాసం. మను 11-2-1-4 పరాక వ్రతమనగా 12 రోజుల పాటు ఏ ఘనపదార్థాన్ని తినకుండా నీరు మాత్రమే త్రాగి ఉండిపోవుట. యాస్మృ ప్ర 3:20 మను 11/215. అష్టాదశ పురాణములు గరుడ పురాణం ఆచారకాండ 90 చాతుర్మాస్య వ్రతం వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు.